ఎన్నికల సీజన్ రాగానే గెలుపోటముల తలనొప్పి ఒక్కటైతే డబ్బుల సమీకరణ అనేది మరో ఎత్తు అవుతుంది. ఇక సెకండ్, థర్డ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో గెలవాల్సిందేనంటూ ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వేయటం లేదు అభ్యర్థులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలంటే చాలా కాస్ట్లీగా మారాయి. గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి మొదలు సర్పంచ్ అభ్యర్థి వరకు డబ్బు పంచకపోతే ఎన్నికల్లో నిలబడే పరిస్థితి లేదు. డబ్బు పంచిన వారంతా గెలుస్తున్నారా అంటే అదీ లేదు. ఇద్దరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఒకరిని మాత్రమే గద్దెనెక్కిస్తున్నారు ఓటర్లు. ఎంత సర్వీస్ చేసినా ఒక దశలో మళ్లీ డబ్బు పంచకపోతే ఓటు వేసే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో పోటీ చేసే అభ్యర్థికి కాసుల కష్టాలు వచ్చిపడ్డాయి. ఓటు పట్టాలంటే నోటు పెట్టాల్సిందే అన్నట్లుగా లోకల్ రాజకీయాలు మారాయి. పెద్ద పంచాయతీకి 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు ఖర్చు వస్తోంది. చిన్న చిన్న పంచాయతీలకు 20 లక్షల నుంచి 40 లక్షల వరకు ఖర్చు అవుతున్నాయి. ఒక్కోసారి యునానిమస్ గా చేసే క్రమంలో గ్రామంలో గుడి లేదా ఇతర సమస్యల పరిష్కారానికి డబ్బులు సమకూర్చాల్సి వస్తోంది. నగదు జమ చేసిన తరువాతనే యునానిమస్ అవుతుంది. ఓట్ల ప్రచారానికి వాహనాలతో పాటు జనాన్ని సమకూర్చుకోవాల్సి వస్తుంది. దానికోసం డబ్బు అవసరం పడుతుంది. ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయడం లేదు అభ్యర్థులు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు ప్రచారం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఖాళీ సమయంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అభ్యర్థుల ఇండ్ల ముందు జన సమీకరణ జరుగుతోంది. వచ్చిన ప్రతి ఒక్కరికి మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంటున్నారు. టీ నుంచి మొదలు మందు విందు అన్ని సమకూరుస్తున్నారు. పరిచయం లేని వ్యక్తులను దగ్గరికి వెళ్లి మరీ ఆలింగనం చేసుకుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ఎన్నికల స్టంట్స్ అన్నింటినీ చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు డబ్బు టెన్షన్ మొదలైంది. ఇప్పటికే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు సొమ్ముల వేట మొదలు పెట్టారు. ఓటుకు కనీసం 500 నుంచి 1000తో పాటు పంచాయతీ పోరు ప్రతిష్టాత్మకంగా ఉన్న చోట మరింతగా కాసులు ఇచ్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏకగ్రీవ పంచాయతీలో అధికార కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. పోటీ ఉన్న పంచాయతీలోనే డబ్బులు భారీగానే ఖర్చు అయ్యే పరిస్థితి నెలకొంది. మొదట్లో సర్పంచ్ పదవికి ఇష్టపడే చాలా మంది నామినేషన్లు వేశారు. కొందరు పార్టీ నుంచి సహాయం అడుగుతూ ఉండగా మరికొందరు వ్యక్తిగత ఖర్చుకు సిద్ధమంటున్నారు. బంధువులు, మిత్రుల వద్ద కొందరు భూములు, ఇతర ఆస్తులు పెట్టి కొందరు సొమ్ముల కోసం కుస్తీ పడుతున్నారు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల ప్రచార ప్రక్రియ డబ్బు, మద్యం, బహుమతుల ద్వారా సాగుతుంది.